ఢిల్లీలో కేసీఆర్ మకాం. ఈ టూర్లో అన్న పనవుతుందా? తెలంగాణ సీఎం కేసీఆర్ తో సహా మంత్రుల బృందం ఢిల్లీలో మకాం వేసింది. ఓ వైపు ధాన్యం కొంటాము అని కేంద్రం చెప్తోంది. స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు. అయినా సీఎం కేసీఆర్ ఢిల్లీకి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్లారు. యాసంగి వడ్ల సంగతి ఏదో ఒకటి తేల్చమని అడిగేందుకు ఆయన వెళ్ళినట్లు చెప్తున్నా అనేక అనుమానాలు తెరపైకి వచ్చాయి. పర్సనల్ రీజన్స్ తో ఢిల్లీ వెళ్లారు అని కొందరు అంటుంటే కేంద్రాన్ని ఈసారి గట్టిగా అడుగుతారు అని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. అంత సీను లేదు. ఎప్పటిలాగే వంగి వంగి దండాలు పెట్టడం తప్ప ఆయన వల్ల అయ్యేది ఏం లేదని బీజేపీ శ్రేణుల నుంచి వస్తున్న విమర్శ. శుక్రవారం వరకు ఢిల్లీలోనే మకాం వేస్తున్నారు కేసీఆర్. హస్తినా పెద్దలతో రాష్ట్ర సమస్యలను చర్చిస్తారు అని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఒక్క ధాన్యం కొనుగోలే కాదు, విభజన హామీలు, తెలుగు రాష్ట్రాల నీటి పంచాయతీని కూడా ప్రస్తావిస్తారు అంటున్నాయి. కానీ కేసీఆర్ ని నమ్మడానికి లేదు. ఢిల్లీ పెద్దలను కలిసి ప్రతిసారి అంతసేపు మాట్లాడారు, ఎంతసేపు చర్చించారు అని పేపర్లలో తాటికాయి అంత అక్షరాలలో వార్తలు రాయడం తప్ప ప్రయోజనం ఏం ఉండడం లేదు అనే విమర్శలు ఉన్నాయి. గతంలో చాలా సార్లు ఢిల్లీ వెళ్లి వచ్చారు కేసీఆర్. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఏదో ఒకటి తేల్చుకుంటాము అని అక్కడకు వెళ్లిన కేసీఆర్ కు మోదీ అపాయింట్మెంట్ అయితే దొరకడం లేదు. కేసీఆర్ పీఎం పిలుపు కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. గల్లీల్లో యుద్ధం అని ప్రకటించి ఢిల్లీ వెళ్లి వంగి వంగి దండాలు పెట్టి వచ్చారు. మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుందే తప్ప కేసీఆర్ తో ఏ పని కాదు అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.